వరంగల్లో డాక్టర్పై హత్యాయత్నం కేసు విచారణ వేగవంతం చేశామన్నారు ఏసీపీ నందిరాం నాయక్. దాడి జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుల గుర్తింపు సవాలుగా మారిందన్నారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ కోసం విచారణ చేస్తున్నామన్నారు. బాధితుడు సుమంత్ రెడ్డి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్న ఏసీపీ నందిరాం నాయక్తో మా రిపోర్టర్ కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. యువ డాక్టర్ సుమంత్ రెడ్డి కారు ఆపి అటాక్ చేసినటువంటి కేసు దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతం మనతోటి ఏసీపీ ఉన్నారు, ఏసీపీతో మాట్లాడదాం. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి యాక్సిడెంటల్గా జరిగిందా లేకపోతే ఇంటెన్షన్గానే అతని పైన హత్య చేసే ప్రయత్నం జరిగింది? గాదే సుమంత్ రెడ్డి డాక్టరు. ఈయనకు మన కాజీపేట విష్ణుపురిలో క్లినిక్ ఉన్నది. ఆ క్లినిక్ టైం అయిపోయిన తర్వాత బట్టుపల్లి మీదుగా తను వరంగల్ గ్రీన్వుడ్ స్కూల్ ఏరియాలో ఉంటారు. ఆ వెళ్ళే క్రమంలో బట్టుపల్లి దాటిన తర్వాత ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ దాటిన తర్వాత ఇక్కడికి వచ్చేవారికి కొంతమంది అతని కారు ఆపి అతని తలపై రాడుతోని బలంగా కొట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి వాళ్ళ ఫాదర్ గాదే సుధాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. సో ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేకుంటే యాక్సిడెంటల్గా అప్పటికప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేటువంటిది మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అన్ని యాంగిళ్లలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. సీసీ కెమెరా ఫుటేజెస్ అండ్ టెక్నికల్ ఇన్పుట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నాము. త్వరలోనే దీన్ని ఛేదిస్తాము. వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా అనుమానాలు వ్యక్తం చేయడం కానీ లేదా వాళ్ళ కంప్లైంట్లో అట్లాంటి వాళ్ళ పేర్లు కానీ పేర్కొనడం జరిగిందా? అట్లేదు. ఇప్పుడు అట్లాంటిది వాళ్ళు ఏమీ రాయలేదు. సో ఇప్పుడు కేసు దర్యాప్తు స్టేజ్లో ఉంది కాబట్టి అన్ని వివరాలు మీకు ఈ స్టేజ్లో మేము చెప్పలేము, త్వరలోనే చెప్తామనే విషయాలు. సార్, అంటే ఇన్సిడెంట్ చేసిన ప్లేస్ కానీ ఇదంతా కూడా చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు చాలా కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారు. ఈ కేసు వచ్చినప్పుడు అంటే ఈ రోడ్డు మీద జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, అతన్ని ఆ స్థాయిలో తీవ్రంగా కొట్టడం కావచ్చు, చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఈ డాక్టర్ గారు అయితే అంత వైలెంట్ బిహేవియర్ కాదు, చాలా మంచి వ్యక్తి, చాలా సౌమ్యుడు అనేటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. సో ఇది అదే యాక్సిడెంట్గా జరిగిందా ఇంటెన్షన్లీ జరిగిందా అనేటువంటిది అదే కోణంలో ఇప్పుడు మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అది డిటెక్ట్ చేస్తాం. అంటే చాలా మందిలో ఇది మిల్స్ కాలనీ పరిధి, మడికొండ పోలీస్ స్టేషన్ పరిధి, కొంత పోలీస్ స్టేషన్ల మధ్య సరిహద్దుకు సంబంధించిన అంశం కూడా ఇక్కడికి వచ్చింది అంటారు. ఎట్లా ఉంటుంది సార్? అంటే పోలీస్ స్టేషన్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్లలో అట్లాంటి అంశాలు కూడా వస్తుంటాయి? అట్లా ఏం లేదండి, అట్లాంటిది ఏం లేదు. మాకు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ అయిన వెంటనే డైల్ 100 కాలు మడికొండ పోలీస్ స్టేషన్కి పోవడంతో మడికొండ పోలీసులు రావడం జరిగింది. సబ్సిక్వెంట్లీ మా మిల్స్ కాలనీ సిఐ గారు కూడా రావడం జరిగింది. యాక్చువల్గా ఈ స్పాట్ ఇది 3 పోలీస్ స్టేషన్ పరిధిలో సెంటర్ పాయింట్. ఇది ఇటు సుబేదారి, మడికొండ, మిల్స్ కాలనీ పరిధిలలో సెంటర్ పాయింట్ ఉంది. సో పోలీస్ మధ్య అట్లాంటిది ఏం లేదు. మేము వెంటనే కంప్లైంట్ తీసుకొని దర్యాప్తు చేయడం స్టార్ట్ చేయడం. పోలీసుల కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఉద్దేశపూర్వకంగానే డాక్టర్ పైన దాడి జరిగిందా, మరి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో అయితే తాము దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతం దర్యాప్తుకు సంబంధించినటువంటి స్టేజీలో ఉన్నది కాబట్టి పూర్తి వివరాలు ఇప్పుడు చెప్పలేం. పూర్తిగా దర్యాప్తు అంతా కూడా పూర్తయిన తర్వాత వివరాలన్నీ అందించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఏదైతే అటాక్ గురైనటువంటి సుమంత్ రెడ్డి తండ్రి సుధాకర్ రెడ్డి నుంచి ఫిర్యాదు చేసుకున్నా ఆ ఫిర్యాదు ఆధారంగానే తమ దర్యాప్తు కొనసాగుతుందనేది వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.